ఛానల్ విచ్ ఇస్ నవ్య, దివ్య, యశ్వాన్. సో మీరు మా తమిళలో చూసే ఉంటారు. సో మా 1 year ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో ప్లీజ్ మీ వీడియో మొత్తం చూడండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అసలు స్కిప్ అవ్వద్దు, అట్లయితేనే మీకు మా అంటే డీటెయిల్స్, స్ట్రగల్స్ అన్నీ తెలుస్తాయి, అర్థమైతాయి మీకు. మేము ఎంత కష్టపడి ఈ సంవత్సరం, మా ఒక్క సంవత్సరం అంతా ఎట్లా గడిచిందో మేము ముందు ఉంచబోతున్నాం. సో ప్లీజ్ ఈ వీడియో అసలు మిస్ కాకండి. ఇన్కమ్ కూడా షేర్ చేయబోతున్నాం లాస్ట్ లో, అందుకని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇదే రోజు మా ఫస్ట్ వీడియో మేము అప్లోడ్ చేసినుండే, అంటే 11 March 2021. సో మొత్తం 1 year అయింది మా యూట్యూబ్ జర్నీకి. సో మేము ఫస్ట్ సాంగ్ చేసిందేమో సారంగ దర్యా కవర్ డాన్స్ చేసాము. దానికి ఆ వీడియో తీయడానికి మాకు వారం రోజులు పట్టింది. ప్రాక్టీస్ అంటే 2 రోజులు ప్రాక్టీస్ చేయడానికి, 2 రోజులు డాన్స్ వీడియో షూట్ చేయడానికి. అసలు ఫస్ట్ రోజు డాన్స్ చేసింది అయితే అసలు అంటే మేము దాన్ని పోస్ట్ చేయలేకపోయాం. మళ్ళీ మాకు 2వ రోజు వెళ్ళి మళ్ళీ షూట్ చేసాం. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి మొత్తం వారం రోజులు పట్టింది. ఎడిటింగ్ అయితే మేము చెయ్యం, మా తమ్ముడు చేస్తాడు ఎడిటింగ్. ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ అంతా మా తమ్ముని కష్టమే. మేము అంటే డాన్స్ ప్రాక్టీస్ చేసి అవే స్టెప్పులు మ్యాచ్ చేయడం మేము అవే చేస్తాం. ఫస్ట్ వీడియో తర్వాత కూడా మేము చాలా డాన్స్ వీడియోస్ చేసాం. మీరు ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇంకా తర్వాత ట్రావెల్ బ్లాగ్స్ కూడా మేము ట్రై చేసాం. ఇంకా ప్రతి వీడియో ఇంకా చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే టేక్స్ తీసుకోవాలి, మళ్ళీ అది ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. మళ్ళీ అది పోస్ట్ చేసినాక వ్యూస్ రాకపోతే ఆ బాధ ఏంటో అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంత కష్టపడ్డాక ఒక 100 వ్యూస్, 2-3 లైకులు వచ్చినాయి అట్లా చూస్తే మాత్రం. కానీ అంటే అదొక వేరే థ్రిల్, ఎందుకంటే మాకు ప్యాషన్ ఉన్నది డాన్స్ చేసేది. నేను చిన్నప్పుడు అనుకునేది నేను మా అక్కలతోటి డాన్స్ చెయ్యాలి ఎక్కడన్నా ఫంక్షన్ ఇట్లా అని. సో మేము ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నాం, దానికి చాలా ఆనందంగా కూడా ఉంది. కొన్ని వీడియోస్ వైరల్ కూడా అయినాయి. బుల్లెట్ బండి వీడియో థ్యాంక్స్, సామి వీడియోస్, దానికి చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇంకొకటి చెప్పబోతున్నాను. సో బ్లాగ్స్ అంటే ఎవరైనా చేస్తే కష్టమే, కాకపోతే మా ట్రావెల్ బ్లాగ్స్ అయితే అంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే మేము టూర్ చేస్తాం, అది డైలీ రొటీన్ తీయాలి. అంటే ఇక్కడికి వెళ్ళినామా ఇక్కడ లొకేషన్ చూపించాలి, అక్కడికి వెళ్ళినామా అక్కడ లొకేషన్ చూపించాలి. కాకపోతే వ్యూవర్స్ కూడా ఏంటంటే నేను లేచాను, తిన్నాను, పడుకున్నాను, వాళ్ళకి వ్యూస్ ఉంటాయి. సో అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము అంటే ట్రావెల్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మేము అంటే మాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఆ ప్యాషన్ని మేము మీ అందరికీ చూపించడానికి మేము ఆ బ్లాగ్ చేసాం. కానీ వాటికి అంత వ్యూస్ రాలేదు, అందుకే కొంచెం బాధ కూడా ఉన్నది. బట్ ఇట్స్ ఓకే. అంటే మీరు అనుకోవచ్చు కూడా మిమ్మల్ని ఎవరు తీయమన్నాడు అని. మీరు మిమ్మల్ని ఎవరు తీయమంటారు, ఈ వీడియో కూడా ఎందుకు తీస్తారు, అసలు ఎందుకు బాధపడతారు, ఇంకా అదొక ఫీలింగ్ అంతే. కామన్ పీపుల్ ఎట్లా ఉంటారు నార్మల్గా రెగ్యులర్. ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేసినా అంటే వాళ్ళని వైరల్ చేసేస్తారు. కానీ ఒక నార్మల్ కుటుంబం, ఫ్యామిలీ ఎట్లుంటుంది అనేది మీకు చూపించడానికే మా ఈ ప్రయత్నం. సో ఇప్పుడే మేము మాది అంటే ఇప్పుడు కొన్ని రోజుల ముందే కాశ్మీర్ బ్లాగ్ వేసాం. అదే సెలబ్రిటీస్ అయితే మీరు చూస్తారు. మేము అంటే కాశ్మీర్ బ్లాగ్ ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి, ఎందుకంటే అందులో ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు అంటే కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే మరి లోనావాలా బ్లాగ్ కూడా ఉంది. అంటే ట్రావెల్ బ్లాగ్సే మేము మా ఛానల్లో అయినంత వరకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. ఏదో ఒకటి వీడియో అయితే మేము ఎప్పుడు పెట్టాం. కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా కామెడీ కుకింగ్ వీడియోస్. నార్మల్ కుకింగ్ చేసేలేవు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మేము మా ప్రతి అంటే మేము అంటే ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. ఇది కూడా మాది ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీసుకోవడం, అందుకనే చాలా తప్పులు ఉన్నాయి కావచ్చు. ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నాం. మేము ఈ సంవత్సరం అంతా ఎట్లా కష్టపడ్డాము, మా జర్నీ ఎట్లా గడిచింది అదంతా. ఇంకా మెయిన్ ఇంకొకటి చెప్పేది ఉన్నది, ఇన్కమ్ది చెప్తాం, వీడియో స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా. ఇంకా మేము అప్లోడ్ చేయని వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే మా బ్లాగ్స్ కొన్ని ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఈ బ్లాగ్స్కి వచ్చిన వ్యూ చూసి కొంచెం డిసప్పాయింట్, కొంచెం బాధ ఇస్తుంది అయినుండే. ఎందుకంటే మేము ఒక్కొక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 4 వరకు తెలియదు. అంటే మిడ్ నైట్ 12 నుంచి రాత్రి అంతా తెలియతోటి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ మా తమ్ముడు దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఆ వ్యూస్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఇంకే మెయిన్ రీజన్ ఏంటంటే మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మా తమ్ముడు స్టూడెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుండే. సో వీకెండ్లో అదే సెలవు ఉన్నప్పుడు
మేము ఇది ఎడిటింగ్ అవన్నీ మా తమ్ముడు చేస్తాడు. అంటే ఇప్పటి వరకు మేము నేర్చుకోలేదు. నేర్చుకొని ఇంకా పడుతున్నాయి, నేర్చుకోలేదు. చాలా డిఫికల్ట్ ఎడిటింగ్. ఎవరైతే లేడీస్ ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే నిజంగా ఒప్పుకోవాలి. సో అంత ఈజీ కాదు ఎడిటింగ్. సో మెయిన్ విషయం ఇప్పుడు చెప్తాం, అదే మేము ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదించామన్నది, మా ఇన్కమ్ గురించి. సో ఏం సంపాదించామో తెలుసా? మా సబ్స్క్రైబర్స్. ఎందుకంటే మేము మోస్ట్లీ డాన్స్ వీడియోస్, కవర్ వీడియోసే చేసాం. అందులో మాకు వ్యూస్ రావు. అందులో వ్యూస్ వచ్చినా మాకు అది ఇన్కమ్ రాదు. ఎందుకంటే అవి అన్నీ కాపీరైట్ క్లెయిమ్ ఉన్నాయి. మేము ఇక్కడ ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాం. మోస్ట్ ఆఫ్ ద అన్ని డాన్స్ వీడియోస్ అన్నీ కాపీరైట్ క్లెయిమే ఉంటాయి. ఇంకా దేనికైతే మాకు రెవెన్యూ వస్తుందో వ్లాగ్స్, వాటికి వ్యూస్ లేవు. సో మా ఇన్కమ్ 0. బట్ మేము సంపాదించుకున్నది మా సబ్స్క్రైబర్స్. ఇంకా మా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా హార్ట్ఫుల్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా వీడియోస్కి లైక్స్ ఇచ్చినందుకు, మా వీడియోస్కి కమెంట్ పెట్టినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే మనకు డిస్లైక్ చేసిందో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే రియాక్ట్ అయ్యారు మా వీడియోకి. అది మీరు టైం తీసుకొని మా వీడియోకి రియాక్ట్ చేశారు. అది కూడా మేము ఒక చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. అది ఓన్లీ 1% అనుకో, బట్ దట్స్ ఓకే. ఇంకా ఇలాంటి ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు అవన్నీ తట్టుకునేటట్టే ఉండాలి. అయితే మేము ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాం. ఎందుకంటే మేము మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అనుకుంటున్నాం. మా 1 year జర్నీది. సో ఏదైనా మిస్ కూడా అవ్వచ్చు. ఒకవేళ ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకుంటే, ఏమన్నా మేము చెప్పలేదు, మిస్ అయినాయి అనుకుంటే, సో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. దానికి మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా కమెంట్కి రిప్లై ఇస్తాం. అంటే ఈ రోజుకైతే ఇంతే. సో మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మేము ఎన్నో ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తాం, అంటే ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ వేస్తాం మేము. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకునే అంతవరకు బాయ్.